ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. ఈరోజు ఒకవేళ ప్రభుత్వం కనుక చర్చలకు పిలిచి చర్చలు కనుక విఫలమైతే రేపు ఉదయం మొదటి బస్సు నుంచే చర్చలకు వెళ్తామని చెప్తున్నారు. అయితే మనతో మాట్లాడడానికి ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి ఉన్నారు. అన్న చెప్పండి, ఇప్పటివరకు కూడా మిమ్మల్ని చర్చలకు ఎందుకు విలువలేదు? గతంలో 2 సార్లు చర్చలకు లేబర్ కమిషన్ పిలిచినా కూడా ఇటు యాజమాన్యం కూడా స్పందించలేదు. అంటే మిమ్మల్ని చిన్నచూపు చూస్తుందా ప్రభుత్వం? ప్రభుత్వము ఆనాడు వాళ్ళు వాగ్దానం చేశారు, వాళ్ళే పెట్టిన డిమాండ్లే మేము పెట్టినాం. ఇవాళ వాళ్ళు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా చిన్న చూపు అంటే చాలా చిన్న చూపు చూస్తూ ఉన్నారు. రెండోది అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. మేము ఎన్నోసార్లు అపాయింట్మెంట్ కావాలి గౌరవ ముఖ్యమంత్రికి లెటర్లు పెట్టినాం. మంత్రి గారి దగ్గరికి పోయినా కానీ నేను అన్నీ చేస్తా, ప్రభుత్వ ఆధీనంలో అవి ఉన్నాయి, నేను మంత్రి గారి లెవెల్లో అంటాను. నువ్వు మంత్రివి ప్రభుత్వంలో ఉన్న తర్వాత ఇంకా ప్రభుత్వ లెవెల్ అనడానికి ఏముంటుంది? కాబట్టి గౌరవ మంత్రి గారు వాస్తవంగా పిలిచి మాట్లాడాలి, యూనియన్లతోటి మాట్లాడాలి. ఇప్పటికే ఎండీ ఉన్న మంత్రి ఇద్దరు చర్చలకు పోతున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ చర్చలు కనుక మీకు ఏ డిమాండ్లు పరిష్కరించాలని చెప్తున్నారు, ఏ డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పారు? అంటే మీరు 12 డిమాండ్లతో ముందుకెళ్తున్నారు కదా. 32 డిమాండ్లతో మేము పోతా ఉన్నాం. ప్రధానంగా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన 6 డిమాండ్లు ప్రధానమైనవి. అవన్నీ పరిష్కారం చేయాలి. రెండోది గొంతెమ్మ కోరికలు మేము కోరట్లేదు. వాటి మీద మీ స్టాండ్ చెప్పమంటే ఇప్పటిదాకా మాట్లాడలేదు. ఇవాళ మంత్రి గారు పోవాలి, ఎండీ గారు పోవాలి, మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సమ్మెశగా జరిగిన తర్వాతనే యాక్టివేట్ అవుతూ ఉన్నారు వాళ్ళు. మీరు ముందే మనిషి మాట్లాడితే ఇవాళ సమ్మె దాకా రాము. సమ్మె నోటీస్ ఇచ్చే కర్మ మాకేం పట్టింది? మీరు పిలిచి మాట్లాడితే ఇవాళ మీరే బలవంతంగా మమ్మల్ని ఆర్టీసీని అన్యాక్రాంతం చేసి, కార్మికులను తీసేసి, ప్రైవేట్ పరం చేసేసి, మోడీ విధానాన్ని దీంట్లో పెట్టి మీరు అన్యాక్రాంతం చేయాలనుకొని చేసిన ప్రయోగాలు ఉన్నాయి కదా. బస్ భవన్ కావచ్చు, కార్మికులను విల్లింగ్ అడుగుడు కావచ్చు, భయపెట్టుడు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టే మేము సమ్మెకు నోటీస్ ఇచ్చినాం. దీనికి సబ్బండ వర్గాలది ఉంది. అన్ని సంఘాలు, అసోసియేషన్లు ఇలా ఈ సమ్మెకు మద్దతు ఇస్తూ ఉన్నాయి. ప్రైవేట్ వాళ్ళు కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు. అట్లాగే అన్ని పార్టీలు కూడా రేపొస్తాయి. ఇది సకల జనుల సమ్మెలాగా జరుగుతుంది. ఇది సమ్మె జరపాలనే సంకల్పం కాదు. ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకొని వాస్తవంగా మీరు 90 రోజుల పండుగలు చేసుకుంటా ఉన్నారు. మహాలక్ష్మి పథకాన్ని కీర్తి కిరీటంలో కలికితురాయిలాగా మీకు మేము పెట్టినాం. మీకు ప్రభుత్వానికి గౌరవం ఇచ్చింది ఆర్టీసీ వాళ్ళే. మమ్మల్ని ఇప్పుడు ప్రైవేట్ బస్సు వాళ్ళు కూడా మేము సమ్మెకు వెళ్ళాము, మేము బస్సులు కూడా నడిపిస్తామని చెప్తున్నారు. ఎందుకు అంటే మీతో వాళ్ళు ప్రైవేట్ యాజమాన్యాలు విభేదిస్తున్నారు? ప్రైవేట్ యాజమాన్యాలు కాదు, హైర్ బస్సు వాళ్ళు. ఇలా ఎలక్ట్రిక్ బస్సులు వస్తే వాళ్ళు కూడా రోడ్డు మీద పడతారు, వాళ్ళకు ఉద్యోగాలు ఉండవు. మేము చెప్పినాం ఏ హైర్ బస్సుల మీద ఉన్న వాళ్ళందరినీ కూడా వీళ్ళకి ఆర్టీసీ స్వాధీనం చేసుకొని వాళ్ళకి రెగ్యులర్గా ఉద్యోగాలు ఇవ్వాలి. గతంలో ఎన్టీ రామారావు గారు 87లో జాతీయకరణ చేసినట్టుగా వాళ్ళని కూడా చేయాలి. ఈ బస్సులు వస్తే వాళ్ళు ఉండరు. వాళ్ళు కూడా మాకు అధికారుల ఓనర్లంతా మాట్లాడిండ్రు. అన్న మేము కూడా మీతో ఉంటాం, మీకు వచ్చిన గండమే మాకు వచ్చింది చేస్తా అన్నారు. సరే వాళ్ళు ఏ ప్రలోభానికో కొంత కాదు అని మీడియాలో ఉండొచ్చు, కానీ వాళ్ళు చెప్పిన ఆ డ్రైవర్లు మాత్రం ఊరుకోరు, తప్పకుండా వాళ్ళు వస్తారు. ఒకవేళ బస్ యాజమాన్యాలు కూడా మంత్రితో వెళ్ళి మాట్లాడారు, మేము సమ్మెకి వెళ్ళాము ఎట్టి పరిస్థితుల్లో మీకు సపోర్ట్ చేస్తామని చెప్పినట్టు కూడా కొద్దిసేపటిగా వాళ్ళు వెళ్ళినట్టు. ఇప్పుడు అది మాకు ప్రత్యామ్నాయం కాదు. ఎయిర్ బస్సులు కానీ, స్కూల్ బస్సులు కానీ ఆర్టీసీకి ఏనాడు ప్రత్యామ్నాయం కాదు. మా బస్సులు నడిస్తేనే, మా వాళ్ళు పోతేనే అది ఆధునీకరణ ఉంటుంది, ప్రజలకు రక్షణ ఉంటుంది. ఇట్లాంటివన్నీ పోయి ప్రజలను చంపి యాక్సిడెంట్ చేసిన సందర్భాలు మీరు చూసారు. ప్రత్యామ్నాయ మార్గాల మీద దృష్టి పెట్టకుండా ప్రభుత్వం వాస్తవాల మీద, ఇచ్చిన వాగ్దానాల మీద కూర్చోబెట్టి జేఏసీ నాయకులతో మాట్లాడి సంప్రదింపులు చేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది, ప్రజా రవాణాకి బాధ్యత ఉంటుంది. ప్రజలు మీకు మా ఓట్లేస్తారు, ఓట్లేసిన మహాలక్ష్మిని గౌరవించండి. తద్వారా ఆర్టీసీలో ఉన్న మాకు కూడా వాగ్దానం ప్రకారం మా 10 దినాల మా జీతాలు ఏమంటున్నాం, మేమేం కొంచెం కోరట్లేదు. ప్రభుత్వంలో విలీనం 350 కోట్లు మీరు ఇస్తా అన్నారు. మహాలక్ష్మి 1000 కోట్లు బాకీ ఉన్నారు. ప్రభుత్వంలో విలీనం చేస్తే ఇవాళ ఉన్న కార్మికులకి 200 కోట్లు అయితే జీతాలు వస్తాయి. ఇంకా 150 కోట్లు మిగులుతాయి. ఆధునీకరణకి మీకేం బర్డన్ పడదు. ఆలోచన చేయండి. మీకు తెలియకపోతే మమ్మల్ని పిలిచి మాట్లాడండి. మేము చర్చలకు సిద్ధంగా ఎప్పుడు పిలిచినా వస్తాం. ఇవాళ మాకు పంతాలు పట్టింపులు లేవు. ప్రభుత్వం అంటే వ్యతిరేకత కాదు. మమ్మల్ని ఇవాళ మీరు అంటరాను చూస్తూ ఉన్నారు, కరెక్ట్ కాదు. సంఘాలు ఇస్తాని ప్రభుత్వంలో అందరికీ ఇచ్చిన సింగరేణిలో ఎలక్షన్ పెడతారు, ఆర్టీసీలో పెట్టలేదు. మీరే ఒకసారి ఆత్మపరిశీలన చేసుకొని ఆర్టీసీకి న్యాయం చేస్తారా, అన్యాయం చేస్తారా? న్యాయం చేస్తే సమ్మె జరగదు, మీతోటి కలిసి ఉంటాం. లేకపోతే సమ్మె తప్పదు. ఆఖరి పోరాటం ఇవాళ వీరమో విజయమో వీరస్వర్గమో చూడడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ఇప్పుడు మెట్రో రైలును కూడా ప్రభుత్వం విలీనం చేస్తామని చెప్తున్న ప్రభుత్వం, కానీ ఆర్టీసీ పైన కూడా ఎందుకు అట్లాంటి చర్యలు తీసుకోవటం లేదు? మెట్రో లాస్ ఉన్నదాన్ని వాళ్ళు తీసుకున్నారు. మరి దాన్ని ఎట్లా నడుపుతారో మాకు తెలియదు. నేను అది చెప్పే పరిస్థితి ఇప్పుడు కాదు. మా కాళ్ళ మీద మేము ఉన్నాం. మాకు పెద్ద అప్పులు లేవు. 2000 కోట్ల చిల్లర అప్పులు ఉన్నాయి. లక్షల కోట్ల ఆస్తులు మాకున్నాయి. ఇలా పనిచేసే స్వయం ప్రతిపత్తి మాకుంది. ఎలక్ట్రిక్ బస్సులను కూడా తయారు చేసే శక్తి మాకుంది. మేము ఒక బస్సును చేసినాం. అది ఏపీ 11Z7282 ఉప్పల్ డిపోలో నడుస్తుంది. మాకే ఆ 36 లక్షల సబ్సిడీ ఇస్తే మేమే చేస్తాం. మాకు ప్రొక్యూర్మెంట్ ఉంది, మిషనరీ ఉంది, నిష్ణాతులు ఉన్నారు. వాళ్ళకంటే మేము స్టాండ్గా చేస్తాం.
కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి ఇదంతా. అయితే ఈరోజు కనుక ప్రభుత్వంతో కానీ ఆర్టీసీ జేఏసీతో కానీ చర్చలు కనుక విఫలమైతే తప్పకుండా రేపు మొదటి బస్సు నుంచి కూడా మేము సమ్మెకు వెళ్తున్నామని చెప్తున్నారు. ఒకవేళ సమ్మె కనుక వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 7,000 బస్సుల పైగా కూడా నిలిచిపోయే పరిస్థితి ఉంది. దాంతోపాటుగా జనజీవనం కూడా స్తంభించిపోయే పరిస్థితి అయింది. మొత్తానికి ఈరోజు ఉదయమే ఆర్టీసీ మంత్రి అట్లాగే ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి కూడా ఇద్దరు కూర్చొని కూడా చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే ప్రైవేటు అంటే హైర్ బస్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంత్రిని కలిశారు. మంత్రి పిలిస్తే వాళ్ళు వెళ్ళినట్టుగా సమాచారం ఉంది. ఒకవేళ రేపు కనుక ఆర్టీసీ జేఏసీ కనుక సమ్మెకు వెళ్తే మాత్రం మేము మాత్రం సమ్మెలో పాల్గొనామని చెప్పేసి కూడా ఒక హామీ ఇచ్చినట్టయితే తెలుస్తుంది. అయితే రేపు ఉదయం నుంచి 6 గంటల నుంచి మొదటి బస్సు నుంచి కూడా మేము సమ్మెకి వెళ్తున్నాం. ఒక్క బస్సు కూడా మేము రోడ్లపైన తిరగనివ్వమని చెప్తున్నారు. ఒక ప్రత్యామ్నాయంగా ఆర్టీసీ కాకుండా స్కూల్ బస్సులను కానీ ప్రైవేటు బస్సులను కానీ రోడ్లపైన నడిపిస్తే ప్రమాదాలకు దారితీస్తుంది. అట్లాగే మాకు చర్చలు జరపాలి, మా ఈ గొంతమ కోరికలు కాదు న్యాయమైన కోరికలు కాబట్టి మా డిమాండ్లు కూడా పరిష్కరించాలని చెప్పేసి కూడా ఆర్టీసీ జేఏసీ ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తుంది. కెమెరామెన్ శ్రీకాంత్, కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.